హాయ్, వెల్కమ్ టు విజిల్. అసలు మనువాదం అంటే ఏంటి? స్వతంత్ర భారతదేశ గత చరిత్ర మూఢత్వంతో జడలు విప్పి నాట్యం చేసిందా? మధ్యలో కొంత మార్పు వచ్చినప్పటికీ నేడు మరింత అజ్ఞానంలోకి కూరుకుపోతున్నామా? పురోగమనం వైపు నుండి తిరోగమనం వైపు శరవేగంగా దిగజారిపోతున్నామా? ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే భారత్ భవిష్యత్ పట్ల చరిత్రకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారా? ఆందోళన కలిగించే అనేక అంశాలపై ప్రముఖ జీవశాస్త్ర కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత కవిరాజు త్రిపురనేని రామస్వామి జాతీయ పురస్కార తొలి గ్రహీత డాక్టర్ దేవరాజు మహారాజు ఎడిట్ పేజీ నుంచి ఈ వీడియో లాగ్. మూర్ఖులు సామాన్య పౌరుల్లోనే కాదు, ఉన్నత పదవుల్లో ఉన్నవారిలో కూడా ఉన్నారు. ఆడనెమలి మగ నెమలితో శారీరకంగా కలవదు, మగ నెమలి కన్నీళ్లు తాగి ఆడనెమలి గర్భం దాలుస్తుంది అని అన్నారు ఒక జడ్జి గారు. ప్రవచనకారులు రూపంలో చెబితే హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు ఏదో వాగుతుంటారులే అని అనుకుంటాం. కానీ జడ్జి పదవిలో ఉన్నవారే ఇలా చెబితే ఇక ఏం మాట్లాడతాం? అయ్యా, ఆ పదవిలో నుంచి దిగిపోండి, వెళ్ళి ప్రవచనాలు చెప్పుకొని బతకండి అంటాం. అక్కడ శర్మ గారు సెలవిచ్చారు, ఇక్కడ యాదవ్ గారు మరింత ముందుకెళ్లారు. ఆ శర్మ కంటే ఈ యాదవ్ మరో 4 ఆకులు ఎక్కువ చదివినట్లున్నారు. ఈ యాదవ్ గారు అలహాబాద్ హైకోర్టులో పనిచేసేవారు. ఆయన చెప్పిన విషయం ఏ శాస్త్రజ్ఞుడికి తెలీదు. ఆవు ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ వదిలేస్తుంది అన్నారు. అంతేకాదు, యజ్ఞంలో ఆవు నెయ్యి వేయడం వల్ల సూర్యకిరణాలకు ప్రత్యేకమైన ఎనర్జీ వస్తుంది, దానివల్ల వర్షాలు బాగా పడతాయి అని అన్నారు. అంతేకాదు, ఆవు నెయ్యి, పెరుగు, మూత్రం, పేడ మొండి రోగాలను సైతం నయం చేస్తాయి అని కూడా అన్నారు. ఇవన్నీ అలవోకగా ఏదో ఒక ఉపన్యాసంలో చెప్పడం కాదు, జడ్జిగా తీర్పిస్తూ తన 12 పేజీలు హిందీలో రాసిన జడ్జిమెంట్లో నమోదు చేశారు. సంభల్ ప్రాంతంలో ఆవును చంపిన వాడికి బెయిల్ తీర్పులో ఈ జడ్జి గారు పై విషయాలన్నీ స్పష్టంగా రాశారు. నేనేమో మీ గురించి ఎన్నో కలలు కన్నాను, మీరేమో ఇలా అయిపోయారు అని అంబేద్కర్ ఆయన బతికున్న రోజుల్లో ఆవేదన వ్యక్తం చేసిన సంగతి మనకు తెలియంది కాదు. పొద్దున లేస్తే ప్రార్థనాలయాల చుట్టూ తిరగడం, దొంగ బాబాలు, దొంగ పాస్టర్లు, దొంగ ముల్లాలను నమ్ముకొని వారి వెంట పడుతున్నది ఆధిపత్యం గల రాజకీయవేత్తల మోసపు మాటలకు మోసపోతున్నది ఎవరు? అధిక సంఖ్యాకులైన బలహీన వర్గాల ఈ దేశ ప్రజలు కారా? బలహీన వర్గాల పౌరులందరూ చైతన్యవంతులై సమాజాన్ని సమూలంగా మార్చాల్సింది. శతాబ్దాలుగా సమాజాన్ని శాసిస్తున్న మూఢత్వ సిద్ధాంతాలని, ఆచార వ్యవహారాల్ని పక్కకు తోసి వైజ్ఞానికంగా మనమేమిటో, మన మూలాలేమిటో తెలుసుకోవాల్సింది. లేకపోతే బానిసత్వానికి అలవాటు పడ్డ మనిషి ఇక అదే జీవితం అనుకుంటాడు. తన శక్తి సామర్థ్యాలు పూర్తిగా మర్చిపోతాడు. మనం నూతన వైజ్ఞానిక ఆవిష్కరణల కంటే ఎక్కువగా చమత్కారాలకు, మాయలకు, మంత్రతంత్రాలకు, కొబ్బరి నూనెకు, జెండా చెట్టు తాయెత్తులకు ఆకర్షింపబడుతున్నాం. అందుకే చూడండి, దేశ జనాభాలో వైజ్ఞానిక భావనల్ని తగ్గించడానికి దొంగ బాబాలు, దొంగ పాస్టర్లు, దొంగ ముల్లాలు, కపట రాజకీయ నాయకులు విపరీతంగా పెరిగిపోతున్నారు. అందరికందరూ తెగ బలిసిపోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం దేశ ప్రజల మూఢత్వం. తమ శక్తి తాము గ్రహించుకోలేక, తమ మెదళ్లను తాము ఉపయోగించుకోక నిస్సత్తువగా నిరాశలో బతుకీడుస్తున్న వారు మన దేశవాసులు కాదా? కొందరు తెలివి లేని వాళ్ళైతే అతి తెలివితో ఆగమైపోతున్నవారు మరికొందరు. అవునా కాదా? ఆలోచించి చూడండి. చదువు, ఉద్యోగం లేని వాడొకడు విసిగిపోయి ఏదో నకిలీ బాబాగా మారి చెట్టు కింద కూర్చుంటే జనమంతా అతని చుట్టూ చేరి తమకు ఉద్యోగం రావాలని, చదువు రావాలని అనుగ్రహించమంటున్నారు. మత పెద్దలకు అతీంద్రియ శక్తులే ఉంటే వాళ్ళు జైళ్ళకు ఎందుకు వెళ్ళేవారు? వెళ్ళినా తమ శక్తి ఉపయోగించి బయటపడాలి కదా. వారికి శక్తియుక్తులున్నాయన్న విషయం నిరూపించబడేది. గుడ్డిగా నమ్మే మూఢభక్తులు ఇలాంటి చిన్న విషయం కూడా ఆలోచించరు. ఎందుకని? మూర్ఖంగా దొంగ మత పెద్దల చుట్టూ తిరిగి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కొంచెం ఇంగిత జ్ఞానం ఉపయోగిస్తే ఎంత బాగుండును. జనంలో వివేకం పెరిగితే దేశంలో దొంగ మత పెద్దలు తగ్గిపోతారు. వారికి రాజకీయ నాయకులతో బంధం తెగిపోతే
పరిపాలన బాగుపడుతుంది. పరిపాలన బాగుపడితే ప్రజలు కొంతమేర ప్రశాంతంగా బతకగలరు. కానీ ప్రజల శాంతిని కొల్లగొట్టడమే దొంగ మత పెద్దలు, కపట రాజకీయ నాయకులు కోరుకుంటున్నారు. ఇవన్నీ చాప కింద నీరులా సాగుతున్న కార్యక్రమాలు. పుస్తకాలు చదవని వారు బతికుండగానే చచ్చిపోతారు. పుస్తకాలు చదవండి, అవే మిమ్మల్ని రక్షిస్తాయి, మిమ్మల్ని చరిత్రకారులుగా మారుస్తాయి, మీకు రాజ్యాధికారం తెచ్చిపెడతాయి, మీ బానిస సంఖ్యలను తెంపేస్తాయి. నా అక్షరాలలో విముక్తి సూత్రాలు ఉన్నాయి, తూటాలు, కత్తులు, గొడ్డళ్ళు కూడా ఉన్నాయి. నా స్వప్నం, నా లక్ష్యం మిమ్మల్ని కర్తవ్యోన్ముఖుల్ని చేయడమే. లేచి ముందు మీ ఇంటిని గ్రంథాలయంగా మార్చుకోండి, జ్ఞానవంతులు కండి. అబద్ధపు బతుకులు బతుకుతూ, అమ్ముడు పోతూ అధికారం కావాలని మనువాదులకు భజనలు చేయకండి. మీరేమిటో, మీ శక్తి ఏమిటో మీరు తెలుసుకోండి. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతి జనులకు అందించిన స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో మనం ప్రతిదాన్ని ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించుకోవాలి. అంబేద్కర్ వాదులమని చెప్పుకునే వారమైనా అంబేద్కర్ స్ఫూర్తితో నడవాలి కదా. అంబేద్కర్ నుంచి స్ఫూర్తిని పొందడం అంటే ఆయనలాగా పుస్తకాలు చదవాలి కదా. సమాజ స్వరూపాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి కదా, విశ్లేషించుకుంటూ ఉండాలి కదా. తమిళనాడు శివగంగై జిల్లా మానా మధురైకి చెందిన దళిత యువకుడు స్థానిక ప్రభుత్వ కళాశాలలో 3వ సంవత్సరం డిగ్రీ చదువుతున్నాడు. ఆ కుర్రవాడికి బుల్లెట్ మోటార్ సైకిల్ ఉండడం ఇతర సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు అస్సలు నచ్చలేదు. అతని మీద కోపం పెంచుకున్నారు. యథావిధిగా ఒకరోజు ఆ దళిత విద్యార్థి క్లాసులు అయిపోయాక తన బుల్లెట్ బైక్ పైకి ఇంటికి బయలుదేరాడు. అసూయతో రగిలిపోతున్న ఇతర విద్యార్థులు అడ్డంగా నిలబడి అతన్ని అడ్డుకున్నారు. షెడ్యూల్ కులంలో పుట్టినవాడివి, నువ్వు బుల్లెట్ బండి నడుపుతావా అని కింద పడేసి 2 చేతులు నరికేశారు. అంతటితో ఆగకుండా ఆ విద్యార్థి ఇంటికి వెళ్ళి విధ్వంసం సృష్టించారు. ఆ ఘటనలో చేతులు కోల్పోయిన దళిత విద్యార్థికి రాజాజీ ఆసుపత్రిలో వైద్యులు శస్త్రచికిత్స చేసి అతని చేతులు అతికించారు. దాడి చేసిన ఇతర విద్యార్థుల మీద పోలీసులు అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. దళితుడు దర్జాగా గుర్రమెక్కి బ్యాండ్ మేళంతో పెండ్లి చేసుకుంటున్నాడని అగ్రవర్ణమారు దాడి చేసి కొట్టి చంపిన సంఘటనలు ఈ దేశంలో జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటివే కాకుండా ఇటీవల మరొక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక అగ్రవర్ణం వ్యక్తి తన కుక్కను తీసుకుని రోడ్డు మీద నడుస్తూ ఉన్నాడు. కొద్ది దూరంలో తన గుడిసె ముందు కూర్చొని దళితుడు తన రొట్టె తింటున్నాడు. రొట్టె వాసన పసిగట్టిందో ఏమో కుక్క తన యజమానిని వదిలేసి పరిగెత్తి దళితుడి ముందు నిల్చుంది. రొట్టె కోసం వచ్చిందేమో పాపం, మూగ ప్రాణి అనుకుని ఆ దళితుడు చిన్న రొట్టె ముక్క కుక్కకు వేశాడు. కుక్క గబుక్కును అందుకొని తినేసింది. ఇదంతా చూస్తున్న అగ్రవర్ణం వ్యక్తి వేగంగా దగ్గరకు వచ్చి పెద్దగా అరిచాడు, ఏరా కండ్లు మూసుకుపోయాయా? అది ఎవరి కుక్క అనుకుని రొట్టె వేశావు? ఇప్పుడు నీ రొట్టె తిని నా కుక్క మైలపడింది, పరిహారం ఏమిటి? జరిమానా కడతావా అని బెదిరించాడు. ఫోన్ చేసి తన వాళ్ళను 5-6 పిలిచి అక్కడే పంచాయతీ పెట్టాడు. వాళ్ళంతా మంత్రాలు జరిపి దళితుడు 10,000 పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పారు. లేకపోతే అక్కడి నుంచి గుడిసెనే ఎత్తేయిస్తామని బెదిరించారు. అయ్యా నాదే తప్పు, మన్నించండి, అప్పు సప్పు తెచ్చి కడతాలేండి అయ్యా, కొంచెం సమయం ఇప్పించండి అని కాళ్ళ వేళ్ల పడి వేడుకున్నాడు దళితుడు. బాగా చదువుకొని విద్యావంతులైన వారు సమాజంలోని అంధవిశ్వాసాలతో పోరాడకుండా తమ తోటి వారిని మూఢత్వంలో నుంచి బయటకు లాగకుండా నిర్లిప్తంగా ఉంటే వారి చదువుకు అర్థమే లేదు. విద్యా విహీనులకు వీరికి పెద్ద తేడా ఉండదు కాదంటారా?